ఎవరి రూపాయి ఎరగం మేము ఎవరిది జగన్ వచ్చిన కానండి రూపాయి తింటాము మా లేవరకు బాగుంటుంది లేవని చక్కగా చూస్తున్నాడు. గత ప్రభుత్వంలో మేము ఎవరిది నాకు 55 సంవత్సరాల వయసు వచ్చింది నేను రూపాయి తిండి ఎరగను. చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన బాగానే ఉంది కానీ మధ్యలో తిన్నోళ్ళు తినేస్తారు ఇంకెవడు ఎడతాడు మనకి ఛాన్స్ ఇమ్మని 15 సంవత్సరాలు ఏలినాడుగా ఛాన్స్ మరి ఇంకేంటి ఛాన్స్ 15 సంవత్సరాలు ఏలినాడు. వీళ్ళ నాన్నకి ఒక సంవత్సరమే ఒక 5 సంవత్సరాలు ఏలినాడు మళ్ళీ రెండో తరగతిలోనే మరి లేడు ముగించైపోయాడు ఇంకేం చేయలేదు. ఇప్పుడు జగన్ ఎక్కినాడు కాబట్టి ఆ 15 సంవత్సరాలు జగన్ ఏలవలసిందే. జగన్ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరువు పోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అసలు ఆయన అంతకు ముందు తీసేసిన పరువుని ఈయనే కాపాడుతున్నాడు. ఇంకా కొంచెం ఏమన్నా ఎవరైనా మాట్లాడుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ గురించి జగన్ అన్న వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇంకా పెట్టాడు బొక్క అంటారు కదా చూడండి బ్యాలెన్స్ అంతా పూడుస్తున్నాడు ఆయన. ఇంకా ఆయన పెట్టిన దాన్ని ఆయన నష్టపరిహారాన్ని ఈయన తీరుస్తున్నాడు. జనాలు సోమరపోతులు చేస్తున్నారు అంటున్నాడు. సోమరపోతులు ఎందుకు చేస్తున్నాడు అండి నాకు అర్థం కాదు. ఒకటే అసలు మాకేం పనులు ఉండవు ఒక్కొక్కసారి వాటి కోసం అవి వస్తే మేము అట్లా ఉపయోగించుకుని బ్రతికే రోజులు కూడా ఉన్నాయి మేము గుర్తు చేసుకుంటే. ఇప్పుడు కూడా అంతే అన్నయ్య వస్తాడు మేము కట్టుకోవాలి అన్నిస్తాడు ఇగో అవి వస్తాయి అన్న ధైర్యం కూడా మాకు ఉంది చాలా మటుకు. అది వాళ్ళ మాటలు బురద జమ్మడానికి అయ్యని మాట్లాడతారు. ఆ బురదను మనం లెక్క చేసుకోవాలి కడిగేసుకుంటే పోద్దా బురద అంతే. ఎవరు రౌడీ జగన్ గారా? ఈయన అంతకన్నా పెద్ద రౌడీ పెద్ద పేరు మోసిన రౌడీ. ఎవరికి తెలియదు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి. అసలు నాని గారు చెప్తారు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మనం వినాలి. అసలు ఏంటంటారు ముదిరిపోయి ఒక ఇక అయిపోయాడు. ఇక దానిలో ముదిరిపోయాడు రౌడీయజంలో ముదిరిపోయాడు రాజకీయంలో ముదిరిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన్ని ఇంకా అలాగే అనాలి. ఇంకా పెద్ద ఆయన ఒక తాతయ్య వయసు ఉన్నవాడు ఇంకా అంతకన్నా ఇంకేమంటావు. అసలు రాక్షస పాలన అంటేనే వాళ్ళది. ఎక్కడికి పెడితే అక్కడ ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బూతులు తిట్టడం. అంటే 2024లో బాబు వస్తేనే జాబ్ వస్తుంది అంటే పేద ప్రజలకు మంచి జరిగిద్ది అని చెప్పేసి అంటున్నారు. అసలు జగనన్నని చూసుకునే మేము మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఆయన వస్తే జాబ్ రావడం ఏంటండి బాబు. ఆల్రెడీ ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఎప్పుడో జాబులు ఉంటే ఆయన ఆల్రెడీ జాబులను ఆయన ఫిక్స్ చేసాడు. ఈయన వచ్చి కొత్తగా జాబులు ఏమో అవసరంలా. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబులు ఉన్నాయి. మా పిల్లలకి మా పిల్ల 9th క్లాస్ నా కొడుకు ఫస్ట్ ఇయర్. నా కొడుకు అయితే ఫస్ట్ ఓటు కూడా నాకు మామయ్య ఎప్పుడు వస్తాడు అంటున్నాడు. నా కొడుకు అంత ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి. నేను జగన్ ఆయన రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్ మా నాన్నగారు. అప్పటి నుంచి నేను అభిమాని. ఫస్ట్ నా ఓటు వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారికి వేసా. మళ్ళీ నెక్స్ట్ అన్నయ్యకే వేసాను నేను జగన్ అన్నయ్యకే వేసాను. నా పిల్లలు కూడా జగన్ మామయ్యకే వేస్తాను అంటున్నారు. ఏంటాడు తొక్కేసి మా డబ్బులు మాకు ఇచ్చాడు ఆడిచ్చేదండి. మా డబ్బులు మాకు ఇచ్చాడు ఆ డబ్బులు మాకు ఏమి ఇవ్వలేదు. జగన్ అన్న పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ జై జగన్. అసలు లేవు అప్పుడే ఉన్నాయి ఇప్పుడు లేవు అప్పుడే ఉన్నాయి ఇప్పుడు లేవు. ఏమి తీసుకురాలే ఇంతవరకే చంద్రబాబు నాయుడు ఆయనలోనే రౌడీలు తీసుకురాని దొంగలు తీసుకురా ఆయన తీసుకొచ్చాడు ఈయన తీసుకురాడు రౌడీల్ని దొంగలు ఇంకా ఈయనే మమ్మల్ని రక్షిస్తున్నాడు. అది ఆడు పెద్ద సైకో ఈయన జగన్ కాదు చంద్రబాబు నాయుడు పెద్ద సైకో. ఆ సైకో బావాలి. అది ఏమో ఏంటాడు చేసింది ఏంటి ఆడిచ్చేది ఆడికి మేము ఇచ్చేది అంటే ఏమైనా తక్కువ 14 కాదు 20 సంవత్సరాలు చేస్తున్నాడు. అలవాళ్ళు ఏం కాదు 5 సంవత్సరాలు చేస్తున్నా పరిపాలనగా చేశాడు. ఏలాల మాకు లేవరికి చూస్తున్నాడు మా ముసలిని చూస్తున్నాడు మాకు అన్ని చూస్తున్నాడు. ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు కదా. ఎవరు ఏమి ఎక్కువ పథకాలు ఏమి లేవు బాగానే చేస్తున్నాడు. అసలు పథకాలు మాకు ఇల్లు లోన్ ఇవ్వలే. అసలు మేము కట్టిన సంవత్సరాలు అయింది కానీ మాకు ఇవ్వలే లోను. మాకు ఇమ్మనంటే మీకు ఇవ్వక్కర్లేదు మీకు ఏమి ఇవ్వక్కర్లేదు మీకు ఇవ్వ అసలు నేను అనేసారు వాళ్ళు. తెలుగుదేశం
అనేసారు. అనిస్తే మాకు లోన్ ఇవ్వలేదని మేము అడుగుతున్నాము. మేము కట్టి మేము 4 సార్లు 5 సార్లు ఎట్టాము, ఇవ్వలే అసలు మాకు లోను. ఇంట్లోను మేము అలాగే అప్పులతోనే ఉన్నాము అసలు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉన్నది. మాకు 18,000 వేస్తున్నాడు, బాగానే ఉన్నది. మా లోన్ కూడా ఇచ్చింది, బాగానే ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు. ఏమి ఇవ్వలేము చంద్రనాయుడు బాబు, ఏమి ఎట్లే మాకు అసలు. మాకు లోన్ ఇవ్వలేదు అసలు, ఇంట్లోనే ఇవ్వలేదు అసలు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మంచి జరిగిందండి మాకు. అంటే గత ప్రభుత్వంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చేసాం అంటున్నారు కదా. ఈ ప్రభుత్వంలోనే పథకాలు ఎక్కువ తీసుకున్నాం మేడం మేము. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ పథకాలు తీసుకున్నాం మేడం. మాకు జగన్ గారు గెలిచినప్పుడు 7 లక్షల లోన్ రద్దయింది మేడం. 15 లక్షల లోన్ ఒకటి వచ్చారు, ఇప్పుడు 20 లక్షల లోన్ ఇచ్చారు మేడం. మాకు మా పిల్లలు మంచి ఉన్నతమైన చదువులు చదివించుకుంటున్నాం. చాలా బాగుంది మా జగన్ గారి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు మేము ఇంతకంటే పసుపు కుంకుమ ఇచ్చాము, రైతు రుణమాఫీ ఇచ్చాము, మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారండి. మాకు ఏమీ లబ్ధి పొందలేదు మేడం. కానీ ఈ ప్రభుత్వంలో తినే అబద్ధం ఆడకూడదు, లబ్ధి బాగా పొందాం ఈ ప్రభుత్వంలో. అందుతున్నాయి ఇవన్నీ అందుతున్నాయి మేడం. కొన్ని స్థలాలు అవి రాలేదు మేడం. మేము పెట్టుకున్నాం కానీ చాలా సార్లు ఇళ్ళ స్థలం బట్టి రాలేదు మేడం. అదొక్కటే మాకు ప్రాబ్లం. పేరు ఇచ్చారు మాకు, పంచాయతీ ఆఫీస్ లో బోర్డులో పెట్టారు, కానీ తర్వాత తీస్తారు. అదొకటేనండి జగన్ వల్ల మాకు ప్రాబ్లం. కానీ మొత్తం అన్ని మిగతా పథకాలన్నీ వచ్చినాయి మేడం. మా పిల్లలకి 2 సంవత్సరాలు ఐటీ కాలేజీ విద్యాదాన వసతి వేశారు మేడం. ఇప్పుడు 2వ విడత కూడా మాకు 3వ విడత మేడం రుణమాఫీ. మనిషికి వచ్చి 54,000 రూపాయలు రద్దయింది మేడం ఈసారి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు అని అడుగుతున్నారు, ఇస్తారా ప్రజలు? మేడం ఇన్ని పథకాలు చేసిన జగన్ గారికి ఇస్తారు కానీ మేడం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారండి మేడం. అంటే మేము వస్తేనే మేలు జరిగింది, అంటే జగన్ రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం పొరుగుపోయింది, పేద ప్రజలకు మంచి జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేడం అలాగని అనుకోకూడదు కదా. ఇప్పుడు జగన్ గారు వచ్చాక అమ్మవాడు అంటే ఎంతమంది, ఎన్ని వేల మంది లబ్ధి పొందారు మేడం. ఇప్పుడు విద్యాదేవన వల్ల ఎన్ని లక్షల మంది లబ్ధి పొందారు. ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ ఉంది, ఎన్ని వేల కోట్లు ఈరోజు రుణమాఫీ మాకు. అంతే కదా మేడం. అప్పుడు జగన్ ఆయన ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు మనిషికి పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చారు మేడం. ఈ నెల కాదు మేడం, మాకు 7 లక్షల రద్దయిందంటే మనిషికి 75,000 రద్దయింది మాకు. మరి గత ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వంలో 365 హామీలు ఇచ్చారు. ఒక హామీ కూడా ఇంటికి ఉద్యోగం అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? తిన్నావాళ్ళే తిన్నారు. ఆ పార్టీ అన్నవాళ్ళు 10 మందే తిన్నారు, 100% 10 మందే తిన్నారు. మిగతా వాళ్ళకి ఏది 90% ఎవరికి రాలేదు. మేము ఇంతకంటే ఎక్కువ పథకాలే ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా. అంటారు, 100 చెప్తారు, అలాగే చెప్తారు. ఇవ్వందే 100 అయినా చెప్తారు, ఇచ్చినాడు అయితే చెప్పడు, ఇవ్వనాడే 100 చెప్తాడు. మరి నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఛాన్స్ ఎవరు, జనాలు ఎవరు? ఎందుకు ఆ పేదలకు చూస్తున్నాడు జగన్ అన్న. తోడబుట్టిన అన్నే చూడ్డు అలాగా. మా అన్నయ్య నన్ను చూడ్డు. నా ఇంటికి సంవత్సరానికి 90,000 వస్తుంది. ఎవరెత్తారు ఈ రోజుల్లో? 10 రూపాయలు ఎవరు రావాలి జగన్ అన్న, కావాలి జగన్ అన్న. మరి అంటే ప్రజల దగ్గర 10 రూపాయలు తీసుకొని 1 రూపాయి ఇస్తున్నాడు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా జగన్. ప్రతిపక్షాలు 100 మాట్లాడతాయమ్మా. నేను ప్రతిపక్షం, నేను 100 మాట్లాడతాను. మాట్లాడిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇవ్వని వాళ్ళు 100 చెప్తారు, ఇచ్చిన వాళ్ళు అయితే చెప్పరు. జగన్ అన్న ఇస్తున్నాడు, చెప్తున్నాడా? ఏ విధంగానంటే డోక్రా లేడీస్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డోక్రా గ్రూప్స్ అని అదే ఆ మీటింగ్లని చాలా ఇస్తున్నారు, లోన్స్ కూడా చాలా ఇస్తున్నారు. చాలా అయితే మాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. పథకాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు బాగుంది. అదే అసలు మాకు ఆడవాళ్ళ కంటే ఏమీ లేవు అసలు. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. ఏమి ఇచ్చారు అసలు? అప్పుడు మాకు ఏమి అందలేదు అసలు. వేసారు అప్పుడు ఏమీ లేదు మాకు అసలు. అయితే ఆమె అందలేదండి అసలు ఎప్పుడు కూడా. ఇప్పుడైతే ప్రతిదీ అందుతుంది, ప్రతిదీ వస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. దేవుడిని అడగమానండి, అది మా దేవుడు మా జగన్ బాబుకే ఇస్తాడు ఆ ఛాన్స్. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. అసలు లేదండి, చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ లేదండి. జగన్ బాబే మళ్ళీ సీఎం అవ్వాలి. అంటే ఆడవాళ్ళకి రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు లాక్కుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు తిన్నా ఎవడైనా అడుగుతున్నాడా? ఒక్కడైనా సరే, ఎవడైనా సరే, ఎవడు అడుగుతలేదు. ఆడు చేసిన కార్యాలు ఏమి పనికిరాని కార్యాలు ఆడు చేసిన. ఎందుకు పనికిరాడాడు అసలు? వేస్ట్. అది మా దృష్టిలో అయితే వేస్ట్ ఆడు. అది మరి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా. లోకేష్ గారు పాదయాత్ర చేసినా ఏంది, ఎవరు చేసినా సరే సీఎం కన్నా మించింది ఎవరో లేరు. సీఎంఏ మళ్ళీ మరలా చెప్పినా సరే సీఎంఏ జగన్. మరి అంటే గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఈ నాయకుడు చేసినట్టుగా జగనన్న చేసినంతగా ఎవరో చేయలేదు ఇంతవరకు. ఈయన చాలా మంది గెలిచారేమో, చాలా మంది చేశారేమో, ఈయన చేసినట్టుగా ఎవరో చేయలేదు. అంటే అప్పుడు డోక్రా రుణం మాఫీ అయింది అప్పుడు లేదు.
ఎప్పుడూ అవ్వలేదు. ఈయన పాలనలోనే అయ్యింది, రాజశేఖర్ గారి పాలనలో అయ్యింది. అంతేగాని వేరే వాళ్ళు ఎవరు ఎంతమంది ఏం చేసినా సరే ఆయనకు సాటి రారు. అసలు ఆయన చేసినట్టు ఎవరు చేయరు. మరి ఇవేనా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు కదా. ఏదో అడుగుతారు, దాందే ఉంది. ఇప్పుడు ఏదో చెప్తారు కానీ మనకి ఇష్టం ఉంది మనం చేస్తాము, మీరు చెప్పింది మేము చేయం కదా. అది మరి అంటే రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చేసి సీఎం చేసామంటున్నారు కదా. చేతగానోళ్ళు పడకపోతే మీకు నాకు పడకపోతే 100 చెప్తా మీ మీద నేను, అంతేనా? ఇప్పుడు నా మీద మీరు వేరే 100 చెప్తారు, మీకు నాకు ఇష్టం లేదు కాబట్టి. ఇష్టమైన వాళ్ళు ఏం చెప్తారు, ఆ అమ్మ మంచిది కాదు అది ఇది అని చెప్తారు. ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంచిది అమ్మే అని చెప్తారు, అంతే కదా. తర్వాత ఆంధ్ర రాష్ట్రం పరుగు పోయింది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అలాగే అంటారు. రాబోయే 24 ఎలక్షన్స్ లో 2024లో గెలిచేది మేమే, రాసి పెట్టుకోండి, జగన్ అటర్ ఫ్లాప్ అయిపోయాడు అంటున్నారు కదా. ఏమి కాదు, ఈ జనమే చెప్తున్నారు సాక్ష్యం. ఇక్కడ జనమే ఒకళ్ళకి ఇంకా కాసేపు ఆగండి, అసలు ఎలా ఉంటుందో ఇదే సాక్ష్యం. అసలు ఆయన గెలుస్తాడో లేదో తర్వాత విషయం, అసలు ఇదే సాక్ష్యం. అసలు జగన్ అన్నే వస్తాడు డెఫినెట్ గా. అది మాకైతే మళ్ళీ జగనే రావాలి. మరి సైకో పోవాలి సైకిల్ రావాలంటున్నారు కదా. సైకో పోవాలని సైకిల్ రావాలంటే సైకిలే పోవాలి, మళ్ళీ జగనే రావాలి. ఎందుకనమ్మా? మాకంటూ చాలా బాగుంది అసలు పరిపాలన అనేది. ఇటువంటి జగన్ దయ వల్ల చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు రైతులు మహిళలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇంతమంది జనాన్నే చూసి చెప్పొచ్చు జగన్ గారి పరిపాలన ఎలా ఉందని. మాటలు అనేది మామూలుగా మాట్లాడుతున్నారు, ఆ మాటలన్నీ ఉత్తిదే గాలిపోకారు. మళ్ళీ 2024 కాదు 2028లో కూడా జగనే వస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవే నక్షత్ర ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు కదా. అసలు వాళ్ళకి ఛాన్స్ అనేది ఇవ్వకూడదండి నాకు తెలిసి. వస్తే కనుక ప్రతి ఒక్కటే కూడా పెంచేస్తాడండి రేట్లు, రివెంజ్ తీసుకుంటాడని నా ఒక ఆప్షన్ అండి, అంతేనండి. మరి ఒక ఛాన్స్ ఇస్తారంటారా? ఇవ్వమండి, ఇవ్వకూడదు.